బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ ఘటనలో సురేష్ తో నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ ఘటనలో సురేష్ తో నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఘటన జరిగినప్పటి నుంచి కూడా దీంట్లో కుట్ర కోణం దాగి ఉందనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్త మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితుడిగా ఉన్నటువంటి సురేష్ కావాలనే పోలీసులను అధికారులని డైవర్ట్ చేసి గ్రామానికి తీసుకెళ్లి అక్కడ ఈ అధికార యంత్రాంగం పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అతనిపై అనుమానం ఉండడంతో అతని కాల్ డేటా అంతా కూడా బయటికి తీసినప్పుడు పట్నం నరేందర్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే 42 సార్లు ఇతను తరచుగా ఫోన్ మాట్లాడనేది కూడా కాల్ డేటా ద్వారా గుర్తించడం జరిగింది. దీంతో కుట్ర దాగి ఉందనేది పోలీసులు అంటా ఉన్నారు. ఆ కుట్ర ఏంటనే దానిపై కూడా వెనక్కి తీసేటప్పుడు పట్నం నరేందర్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల బడా నాయకులతో కూడా ఈ కలెక్టర్ దాడి ఘటనలో 3-4 సార్లు తిరిగి వారికి ఈ సమాచారం అందజేసినట్టుగా కూడా పోలీసులు జరిపినటువంటి దర్యాప్తులో అది వెల్లడైంది. బడా రాజకీయ నాయకుడికి సైతం ఈ దాడి ఘటనకు సంబంధించి ముందే ఒకవేళ తెలిసి ఉండి అతని డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగినట్టయితే అతని పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టయితే డెఫినెట్ గా పోలీసులు ఆ బడా నేతకు సైతం నోటీసులు అందజేసి దీంట్లో ఈ ప్రేరేపితానికి గురి చేసి రెచ్చగొట్టడము, ప్రభుత్వ అధికారుల పైన దాడి చేసి ప్రభుత్వాన్ని బదలాం చేసేటువంటి ప్రయత్నం చేసినందుకు కూడా పోలీసులు ఈ కుట్ర కోణం ఉందనే దానిపై మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం సురేష్ పరారీలో ఉన్నాడు. అతని కాల్ డేటా బయటికి తీసినప్పుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పలుసార్లు ఈ ఘటన కంటే ముందు ఘటన తర్వాత కూడా కంటిన్యూగా మాట్లాడినట్టుగా కూడా ఎవిడెన్స్ దొరకడంతో పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ లో తను మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా పరిగి పోలీసులు అకస్మాత్తుగా అక్కడికి చేరుకొని అతను అదుపులోకి తీసుకుని మిమ్మల్ని కలెక్టర్ దాడి ఘటనలో అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేసి పట్నం నరేందర్ రెడ్డిని అక్కడి నుంచి కూడా నేరుగా పరిగి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. దీని వెనుక రాజకీయపరమైనటువంటి కుట్ర ఉంది అనేది కూడా నిన్న మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ జీతేలతో మాట్లాడుతూ ఈ వివరాలన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. ఎవరైతే సోషల్ మీడియా ద్వారా కలెక్టర్ వస్తాడంటూ ముందస్తుగా సమాచారాన్ని షేర్ చేయడము, ఆ వీడియోలని పర్టికులర్ గా దాడి జరిగితే అవి క్యాప్చర్ చేసి వీటిని సోషల్ మీడియాలో తిప్పాలని ఒక పథకం ప్రకారంగానే కలెక్టర్ రాగానే అతనిపై దాడి చేసే విధంగా కర్రలను, రాళ్లను, ఇతర మారణాయుధాలని తీసుకొచ్చి ముందస్తుగానే వీళ్ళు ప్రిపేర్ అయి ఉండడము, వాహనం వెళ్తున్నా సరే వాహనాన్ని వదలకుండా వెనక నుంచి రాళ్లతో విసిరి కొట్టి వాహనాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడము, అడిషనల్ కలెక్టర్ తో పాటు అక్కడ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి, స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ వీరందరూ కూడా చాలా రోజులుగా ఈ భూసేకరణ విషయంలో ప్రజాభిప్రాయం తీసుకునేందుకు వెళ్లేందుకు వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఉన్నారు పబ్లిక్ కాబట్టి వారు వచ్చినటువంటి వెంటనే వీళ్ళపైన దాడులకు పాల్పడ్డాడు. జిల్లా కలెక్టర్ ని సైతం ఒక మహిళ, కొంతమంది రైతులు, యువకులందరూ కూడా నెట్టేసి అక్కడి నుంచి కూడా పరుగులు తీయించినటువంటి పరిస్థితి. కలెక్టర్ తన వాహనం కాకుండా ఇతర వాహనంలో కూర్చున్నప్పుడు ఆ వాహనాన్ని సైతం వెనుక నుంచి ధ్వంసం చేసి కలెక్టర్ పైన అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసినందుకు ఇదంతా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం ఏర్పాటు చేయడము, పరుగులు ఎత్తియడము, వాళ్ళని గ్రామంలో అడుగు పెట్టకుండా తిరిగి తరిమి కొట్టడం, ఇలాంటి సెక్షన్ల పైన బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా వీరందరిపైన కేసులు నమోదు చేసి 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 56 మందిని అదుపులోకి తీసుకొని కొంతమందిని వదిలేసి ఇంకొంతమందిని పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి సురేష్ ప్రస్తుతం అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్నాడు. ఇతను బీఆర్ఎస్ కార్యకర్త, పట్నం నరేందర్ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితుడు.
కలెక్టర్ రావడానికి పట్నం నరేందర్ రెడ్డి యొక్క పాత్ర కూడా ఉంది అనేది కూడా పోలీసులు భావించారు. ఆ దిశగా ఎంక్వైరీ కూడా చేశారు. పట్నం నరేందర్ రెడ్డి చెప్పడం వల్లే సురేష్ ఈ అందరినీ కూడా వీరి లగచర్ల గ్రామానికి తీసుకొచ్చారనే దానిపై కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. పట్నం నరేందర్ రెడ్డిని అందుకే అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. రైట్, ఇంకా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కేబీఆర్ పార్క్ లో పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఇటు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇటు కొడంగల్ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడి కేసులో ఇప్పటికే కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మరి ఇందులో ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సురేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్న 20 మందిని అరెస్ట్ చేశారు. కొంతమంది రైతులు కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మేజర్ గా ఈ యొక్క అల్లర్ల వెనుక కూడా ఎవరున్నారంపై కూడా ఇప్పటికే పోలీసులు ముమ్మరం చేశారు. అయితే ఇందులో మేజర్ గా ఇటు బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సురేష్ ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఆయన కాల్డాటా ఆధారంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానించారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ వచ్చినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేబీఆర్ పార్క్ నియర్ బై ఆయన నివాసం ఉంటున్నారు గత కొంతకాలంగా. మరి గత ఎన్నికల్లో అంటే 2018లో కూడా ఆయన కొడంగల్లో గెలుపొందారు. మరి తర్వాత ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి మరి ఈయన స్వయాన పట్నం మహేందర్ రెడ్డి కూడా తమ్ముడైతాడు. మరి ఆయనకు ఇటు కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితుడు. మరోవైపు ఇటు నిన్న విచారణ చేసినటువంటి పోలీసులు ఇటు సురేష్ కి దాదాపు 24 సార్లు పట్నం నరేందర్ రెడ్డి కూడా కాల్ చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ కి 6 సార్లు కూడా ఫోన్ చేసినట్టు కూడా ఆ ప్రచారంలో ఉంది. మరి ఇటు ఒకవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శిస్తున్నారు. మరి ఇదంతా దాడి వెనుక పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇటు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు కొడంగల్ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై కూడా దాడి పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. మరి ఇదంతా కూడా వాళ్ళ అనుకున్న ప్రకారమే చేశారు. మరి ఈ రకంగా దాడులకు పాల్పడడం కానీ అధికారులపై ఈ రకంగా వారిని రాళ్లతో అదేవిధంగా కట్టెలతో కొట్టడంపై కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలే పక్క ప్లాన్ ప్రకారం చేశారంటూ కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా విమర్శలు చేస్తున్నారు. మనం నిన్న చూసాం. ఇది ఒకవైపు అధికారులపై దాడి జరుగుతుంది, మరోవైపు ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. మరి దీనిపై ఎవరున్నా వదిలిపెట్టలేదు, ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టమంటూ కూడా ఇప్పటికే నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు పట్నం నరేందర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం పోలీసులు కేబీఆర్ పార్క్ వద్ద కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి ఆయన విచారిస్తే మరి ఆయన వెనక ఎవరున్నారు, మరి ఇప్పటికే పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి పట్నం నరేందర్ రెడ్డి వెనక కేటీఆర్ ఉన్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు. మరి అతన్ని విచారిస్తే మరి కొద్ది పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్. అందరూ ఏం చేస్తుందో సురేష్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు, కార్యకర్త కాదంటలేం. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు, అందులో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరు రైతులు నిన్న బైకాట్ చేశారంటే నిన్న పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి.